హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదిరిపోయే శుభవార్త. కొత్త ఆసరా చేత పెన్షన్లు భారీగా అయితే పెంచారు. మరి ఇప్పటివరకు కూడా ఇవ్వట్లేదు, ఈ నెల అంటున్నారు, ఆ నెల అంటున్నారు. ఎందుకు పెంచట్లేదు అనేసి చాలామంది అయితే అడగడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా చెప్తాను. మరి పాత పెన్షన్లు కూడా సరిగ్గా ఇవ్వట్లేదు డేట్ ప్రకారం అనేసి అడగడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ అయితే క్లారిటీగా చెప్తానండి. స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే చూడండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్ సింబల్ బటన్ గంట సింబల్ నొక్కండి. లేటెస్ట్ అప్డేట్స్, వీడియోస్, నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయి. పాత వారికి, కొత్త వారికి, వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకు 4,000, వికలాంగులకు 6,000, హెచ్ఐబీడీ, చేనేత, అమ్మకం కార్మికులకు, డయాలసిస్ వారికి కూడా 4,000 ప్రతి ఒక్కరికి కూడా పెంచడం జరుగుతుందని. కానీ ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్ అసెంబ్లీలో అస్సలు ఎలాంటి కీలక ప్రకటన అయితే చేయలేదు సీఎం గారు. ఇలాంటి అప్డేట్ అయితే ప్రస్తుతం అయితే రైతు భరోసా డబ్బులైతే పడతాయని చెప్పడం జరిగింది. అలాగే కొత్త రేషన్ కార్డ్‌లో అప్లై చేసుకోవాలనేసి చెప్పడం జరిగిందండి. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క 6 గ్యారంటీలు, ఒక్కొక్క గ్యారంటీనైతే మేము తీసుకొస్తున్నాము అని చెప్పడం జరిగింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల అయితే పెంచలేదు అనేసి కూడా చెప్పడం జరిగింది. వెరిఫికేషన్ వల్ల కూడా పెంచట్లేదు. ఇంకా కొద్దిగా టైం పడుతుందనేసి కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు డబుల్ పెన్షన్స్ ఉన్నాయని, అలాగే 4 వీలర్ ఉన్న, కార్ ఉన్న, ఇలాంటి పొలాలు ఉన్న వాళ్ళు ఇలా వెరిఫికేషన్ వల్ల లేట్ అయిందని చెప్పడం జరిగింది.